దేవుడు తన పిల్లల్ని దీవించడానికి ఇష్టపడతాడు తప్ప శోధించడానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు పరిశోధిస్తాడు. పరిశోధన కూడా మన మేలు కొరకే. ఇప్పుడు మన పిల్లలందరికీ వాళ్ళ టీచర్లు వాళ్ళకి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు వాళ్ళకి పరిశోధనలు అంటారా శోధనలు అంటారు? మీ భాషలో చెప్పండి. అబ్బో, ఆయన అడిగానుకోండి, అసలు జీవితంలో చదువుని ఎవడు కనిపెట్టాడు అంటాడు. నేను అన్నాను అలాగా, కాబట్టి ఆయన కూడా అంటాడు, మీరు కూడా అనే ఉంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, అసలు ఈ పరీక్షల్ని ఎవరికి ఆడి గనక నా కళ్ళెదురుగా పడితే మామూలుగా ఉండదు. శోధన భరించేటప్పుడు మన హృదయం కూడా అంత భారంగానే ఉంటుంది, మన హృదయం కూడా అంత కష్టంగానే ఉంటుంది. ఆ టీచర్లు కానీ ఏమైనా సంబంధం ఉందా పరీక్షలు పెడతానికి? కాదు కదా. ఆడ పరీక్ష రాస్తే పాస్ అవుతే మంచి జ్ఞానం సంపాదించుకుంటే లైఫ్లో ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడంతే. ప్రభువు పెట్టే పరిశోధనలో కూడా మనం నిలబడగలిగితే నీ లైఫ్ను కొంతమందికి దీవెనకరంగా మార్చేస్తాడు, ఆయన ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు, అనేకులకు మాదిరికరంగా ఉంచుతాడు. ప్రభువు పెట్టిన పరిశోధనలో ఎవరు తట్టుకుని నిలబడుతూ ఎలాంటి స్థితిగతులు వచ్చినా దేవునికి దూరం అవ్వకుండా అపవాదిని ఎదిరించగలుగుతారు. వారి జీవితాలతో నా ప్రభువు చెప్తున్నాడు, మిమ్మల్ని తలదించుకునేటట్టుగా దేవుడు ఉంచాడు. ఎక్కడ తలదించబడ్డారో అక్కడ మీ తలను దేవుడు పైకి ఎత్తబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్.